బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోడిపందాలకు అట్టాకా మారింది. వేలేరుపాడు మండలం రామవరం పంచాయతీ పరిధిలోని తెలపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా కోడిపందాలు దర్జాగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతం పోలీస్ స్టేషన్ కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ఏకంగా స్థలాన్ని చదును చేసి అన్ని హంగులతో బరిని ఏర్పాటు చేశారు. అయితే ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు అటవీ ప్రాంతంలో రహదారిని ఏర్పాటు చేశారు. కుక్కునూరు, అశ్వపేట, సత్తుపల్లి, భద్రాచలం, బూర్గంపాడు, సారపాక, జంగారెడ్డిగూడెం నుంచి కోడి పందాలు వేసేందుకు పందెం రైళ్లు తరలి వస్తున్నారు. 5,000 నుంచి 50,000 వరకు బరిలో పందాలు నిర్వహిస్తుండటంతో లక్షలు చేతులు మారుతున్నాయి. ఇక బరిలో దగ్గరుండే అధికార పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ కోడి పందాలు నిర్వహించడం ఏంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.